విశ్వాసులకు ఈ కార్యక్రమం ఆశీర్వాదంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఇలా చేయడం జరుగుతుంది. దయచేసి ప్రార్థన చేసుకొని వాక్యం ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా పరమ తండ్రి, సర్వాధికారి యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామమున నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. నమ్మదగిన దేవుడవు, నీ పరిశుద్ధ సన్నిధిని ఆదివారము నేను స్తుతించి ఆరాధించే వాక్యం మాకు ఇచ్చావు. ఈ సమయంలో నీ పరిశుద్ధ గ్రంథ వాక్యమును మేము ధ్యానిస్తుండగా నీ వాక్యమును నీవే మాకు బోధించే దేవుడవు, నీ సత్యమును నీవే మాకు వివరించు దేవుడవు. నీ వాక్యము వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగును. అది జ్ఞానం లేని వారికి జ్ఞానం కలిగిస్తుంది. నీ జ్ఞానం కలిగించే వాక్యము, మాకు నేర్పే వాక్యము దేవా, మా జీవితాలకు కావలసిన నీ వాక్యమును మేము ఘనపరుచున్నట్లు అతి జాగ్రత్తగా నీ వాక్యమును మేము విని దాన్ని అనుసరించి మా జీవితంలో నిన్ను మహిమపరచగలిగే భాగ్యం ఇమ్మని, అల్పుని ఒట్టివారిని మట్టివారిని సంపూర్ణంగా నీ ఆత్మవశమున నన్ను నడిపించుమని మీకు అప్పగించుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరటే ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దైవ వాక్యము మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న వాక్యము దేవుని మందిరంలో ఉన్న మనం అందరము చదువుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చారు. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చింది. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పెను. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ బరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? పక్షవాయువు గలవారిని చూచి, నీవు లేచి నీ బరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. ఈరోజు ఈ వాక్యంలో ఒక ప్రత్యేకమైన మాట మనం ధ్యానం చేయబోతున్నాం. ఏంటా ప్రత్యేకమైన మాట అంటే, మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఒకసారి మనం అందరము ఈ వాక్యం చదువుకుందాం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పెను. చాలు. యేసు వారి విశ్వాసము చూచి. ఇక్కడ ఈరోజు వాక్యాన్ని బట్టి మనము నేర్చుకోబోతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, యేసు ప్రభువు వారు చూచిన విశ్వాసం. ద ఫెయిత్ విచ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ సా. ప్రభువైన యేసుక్రీస్తు వారు చూచిన విశ్వాసం. ఆయన విశ్వాసాన్ని చూచాడు.
కొందరిలో ఆ విశ్వాసాన్ని చూచాడు. ఆ కొందరిలో చూసిన విశ్వాసము మనలో ఉన్నదా లేదా, ఈ వాక్య భాగాన్ని బట్టి మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఆ ప్రభువారు ఆ విశ్వాసాన్ని చూడగలిగినాడు అని అంటే అది మామూలు విశ్వాసము కాదు. యేసు ప్రభువారు చూచిన విశ్వాసం. ఈ విశ్వాసం గురించి ముందు మనకు తెలవాలి అని అంటే విశ్వాసం యొక్క నిర్వచనం ఏంటో మనకు తెలవాలి. అసలు విశ్వాసము అంటే ఏమిటి? దీని అర్థమును పరిశుద్ధ గ్రంథం బైబిల్లో స్పష్టంగా ఒకే ఒక చోట దాని యొక్క డెఫినేషన్తో సహా వ్రాయబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసమన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసము అంటే ఏమిటి ముందు మనం తెలుసుకోవాలి. విశ్వాసములో రెండు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. విశ్వాసములలో రెండు ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. మొదటిది ఏమిటి అని అంటే విశ్వాసం అన్నది నిరీక్షింపబడవు వాటి యొక్క నిజస్వరూపము. అంటే మనము నిరీక్షిస్తూ ఉంటున్నాం, జరుగుతుంది అని దాని కొరకు ఎదురు చూస్తున్నాం, అది విశ్వాసం. జాగ్రత్తగా వినండి. రెండవది అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యము అంటే కనబడంది ఉన్నది అని దానికి రుజువుగా కనబడంది ఉన్నది అని మనం నమ్మడమే విశ్వాసం. కాబట్టి ఇది మనకు అర్థం కావాలి అంటే జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి ఓ మామిడి మొక్క, శ్రేష్టమైన ఒక మామిడి మొక్కను ఆ నర్సరీలో పెంచబడిన ప్రత్యేకమైన మొక్కను తీసుకొని వచ్చాడట. ఇంటికి తీసుకొని వచ్చి దాన్ని పెరట్లో నాటేటప్పుడు ఆ స్థలాన్నంతా జాగ్రత్తగా పరిశీలించి మంచి స్థలం, ఆ స్థలం చూసి అక్కడ దాన్ని నాటాడట. నాటేటప్పుడు అతడు ఒక ఆలోచన తన కుటుంబ సభ్యులతో చెప్పాడట. ఏంటి ఆ కుటుంబ సభ్యులతో చెప్పిన ఆలోచన అంటే, ఈ మామిడి మొక్క బహుశ్రేష్టమైన మొక్క, దీని ఫలాలు, దీని యొక్క ప్రత్యేకత చాలా గొప్పది. కాబట్టి ఈ మొక్క ఎదుగుతుంది, మహావృక్షంలాగా ఇది పెద్దగా అవుతుంది, దీని ఫలాలు బహు తీపిగా ఉంటాయి. కాబట్టి ఈ ఫలాలు ఒక దినం ఫలిస్తున్నది, కాబట్టి దాని కొరకు నేను ఎదురు చూస్తున్నాను, మీరు కూడా ఎదురు చూడండి, తప్పకుండా మనం ఆ ఫలాలు తింటాము అని కుటుంబ సభ్యులతో చెప్పి దాన్ని నాటాడట. ఇప్పుడు చెప్పండి, ఆ చెట్టు ఫలాలు వస్తాయంటారా? వస్తాయి. దానికి ఒక్క రోజుతో రాదు. చెట్టు నాటగానే ఫలాలు రావు, దానికి కొంత టైం ఉంది. ఆ టైం వచ్చినప్పుడు ఆ చెట్టుకు ఫలం వస్తుంది అనేది ఖచ్చితం. అన్నట్లుగానే ఖచ్చితంగా అది ఒక దినం ఎదుగుతుంది, పూత పూస్తుంది, కాపు కాస్తుంది, కోరిన ఫలాలు తప్పకుండా అది ఇస్తుంది. దాని కొరకు అతడు ఏం చేసినాడు? ఎదురు చూశాడు. ఆ టైంలో అది దొరికింది. ఇంకొకటి ఏంటి అంటే కనబడనిది ఉన్నది అని రుజువు అన్నాడు. చూడండి, పెట్టినప్పుడు చిన్న మొక్కే అది, కానీ ఒక దినానికి ఆ చెట్టు పెద్దదైపోయి ఆ చెట్టు నిండా ఫలాలు వచ్చినాయి. మొదట ఫలాలు లేవు, కొమ్మలు లేవు, రెమ్మలు లేవు, పూత లేదు, కాత లేదు. కానీ ఒక దినాన దాని వైపు చూస్తే దానికి కాత ఉంది, పూత ఉంది, మంచి ఫలాలు ఉన్నాయి, కనబడని ఫలాలు. చెప్పండి, ఇప్పుడు ఈ చెట్టుకు కనపడుచున్నవి. ఇది విశ్వాసం. విశ్వాసము అంటే నిరీక్షణతోటి ఎదురు చూడడం. దేవుడు కార్యము తప్పకుండా జరుగుద్ది అని ఎదురు చూడడం విశ్వాసం. విశ్వాసము అంటే కనబడనిది
నీ జీవితంలో జరగబోతుంది అని నమ్మడం విశ్వాసం. కనపడది జరుగుతుంది అని నీ జీవితంలో విశ్వాసం. నేను మొదట ప్రభువునందు విశ్వాసం ఉంచిన తొలి దినాల్లో ప్రభువు నా ఎడల గొప్ప కార్యాలు చేస్తాడని నాకు తెలుసు. అంతేకాదు ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడని కూడా నాకు తెలుసు. ధైర్యంగా నేను చెప్పగలను. కానీ ఆ రోజు కిరాయిలలో ఉన్నప్పుడు నాకు ఆ కిరాయిలే కనపడ్డాయి. చిన్న స్థలంలో కిరాయికి ఉన్నప్పుడు ఆ కిరాయి స్థలమే నాకు అవపడ్డది. కానీ ప్రభువునందు విశ్వాసంతో ముందుకు పోతుండగా ఒక దినాన ఒక గృహం కనపడ్డది, పెద్ద మందిరం కనపడ్డది. ఇంతకుముందు ఇవి కనపడలే, ఇంతకుముందు ఇవి లేవు, ఇప్పుడు ఇవి కనపడుతున్నవి. ఇంతకుముందు మరి ఏమైనట్టు అదృశ్యమైనవి, మరుగైనవి ఇప్పుడు కనపడుతుంది. ప్రభు ఈరోజు నీతో అంటున్నాడు, నీకు కనపడతలేదు కానీ నీ ఎడల నువ్వు విశ్వాసంతో ఉంటే నీకు కనబడని దాన్ని నీకు ఒక రోజు కనపడేటట్లు చేస్తా. నా కొరకు విశ్వాసంతో ఎదురు చూస్తే నీవు ఎదురు చూస్తున్న దాన్ని నీకు నీ కన్నుల ఎదుట కనపడేటట్టు చేస్తాను. దాన్ని చూసి వావ్ అని అంటావు, ఆశ్చర్యపడతావు, నాకు సాగిలపడి నమస్కారము చేస్తావు, నా మహిమను చూపిస్తాను, నన్ను నమ్ము అని ప్రభు అంటున్నాడు. కాబట్టి ఇది విశ్వాసం. ఈ విశ్వాసము ప్రభు చూశాడట. ఇక ప్రభు చూసిన విశ్వాసము ఎలాంటి విశ్వాసాన్ని అయినా చూశాడు. జాగ్రత్తగా విందాం. ప్రభువు చూసిన విశ్వాసము కొందరిలో చూశాడు. కొందరు, 3వ వచనం చూడండి, కొందరు పక్షవాయువు గల వారిని ఒక మనుషుని చేత, నలుగురి మనుషుల చేత, ఒక పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి మనుషుల చేత మోయించుకొని ఆయన ఎంతకు తీసుకుని వచ్చింది. కొందరు, ఆ కొందరు ఎవరు అంటే విశ్వాసం. కాబట్టి విశ్వాసుల్లో కొందరు ప్రభువు నందు వారు విశ్వాసం ఉంచి, ఒక పక్షవాయువు గల వ్యక్తి, పెరాలసిస్ వచ్చింది, కాళ్ళు చేతులు ఏమి పనిచేస్తలేవు, మొత్తం మంచానికి బానిసైపోయాడు, బల్బుకే అంకితమైపోయాడు, లేవలేడు, కూర్చోలేడు, నిలబడలేడు, ఎంతకాలమైందో తెలవదు, దానికి బానిసైపోయాడు. ఇలాంటి వ్యక్తిని వీరు ఏం చేస్తున్నారంటే తీసుకొని వస్తున్నారు. ఎక్కడికి తీసుకొని వస్తున్నారు? వీరు ప్రభువు దగ్గరికి తీసుకొని వస్తున్నారు. ఎందుకు తీసుకొస్తున్నట్లు? బాగుపడతాడని విశ్వాసం, వారికి విశ్వాసం ఉంది. ఈ వ్యక్తి బాగుపడాలి అని అంటే ఈ వ్యక్తి ఎక్కడికి పోవాలి? ప్రభు దగ్గరికి పోవాలి. ప్రభు దగ్గరికి తీసుకపోతే తప్పకుండా ఈ వ్యక్తి బాగుపడతాడని వారికి తెలిసింది. వారు గ్రహించారు, వారు ఎరిగారు. అందును బట్టి వారు తీసుకొని వచ్చారు. అది తీసుకొని రావడానికి ముందే వారికి విశ్వాసం ఉంది. అక్కడికి తీసుకపోతే ఇతడు బాగుంటాడు అని వారు నమ్మారు. ఆ కనబడని విశ్వాసాన్ని ప్రభు చూశాడు. దేవుడి మందిరానికి వస్తున్నాం, దేవుడు నాకు మేలు చేస్తాడు అనే నమ్మకం నీకు లేకపోతే నీ జీవితంలో దేవుడిని సంతోషపెట్టలేవు. దైవవాక్యం ఏం చెబుతుంది? ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలను కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడకుండా అసాధ్యం. ప్రభు దగ్గరికి వచ్చే నీవు ఆ ప్రభువు నా ఎడల కార్యం చేస్తాడని నువ్వు నమ్మకుండా ఉంటే నీ జీవితంలో దేవుని సంతోషం పెట్టలేవు. దేవుడికి సంతోషం కలిగించేది ఏంటంటే విశ్వాసం. వాళ్ళని చూసినప్పుడు ప్రభువుకు సంతోషం కలిగింది. వారు ఆ పక్షవాయువు గల వారిని మోసుకొని వస్తుంటే, తీసుకొని వస్తే అది చూసిన ప్రభువు సంతోషపడుతున్నాడు. ఆ సంతోషంతో ఆయన ఎంత ఆనందపడుతున్నాడో. కాబట్టి నీ విశ్వాసాన్ని చూసి ప్రభు సంతోషపడుతున్నాడా? ప్రభువు చూసి సంతోషపడే విశ్వాసం నీకుందా? ఒకసారి ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన చాలా మంది ఉన్నారు. ఇంకొక 2 సందర్భాలు నేను చూపిస్తాను. రండి,
మత్తయి సువార్త 14వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త వారందరికీ వెళ్ళి గెన్నేసరెతు దేశమునకు వచ్చింది. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతటిని వర్తమానం పంపి రోగులనందరినీ ఆయన యొద్దకు తెప్పించి. గమనించండి, గెన్నేసరెతు దేశమునకు వెళ్ళినప్పుడట ఆయన గుర్తుపట్టిరట జనాలు. గుర్తుపట్టి ఇక చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఉన్న ప్రజలందరినీ, కుంటివారిని, గుడ్డివారిని, బలహీనులను, నిస్సహాయులను తీసుకొని ఆయన దగ్గరికి తీసుకుని వచ్చారట. ఎంత మంచి పని చేశారండి! ప్రభు వారిని అందరినీ స్వస్థపరిచాడు. వాళ్ళు తీసుకొని వచ్చినారు అని అంటే వాళ్ళకు విశ్వాసం ఉంది. వచ్చిన వారికి కూడా విశ్వాసం ఉంది. తీసుకొని రాబడ్డ వారికి విశ్వాసం ఉంది. తీసుకొని వచ్చిన వారికి వారికంటే ఎక్కువ విశ్వాసం ఉంది. అంతేకాదు, మొదటి అదే మత్తయి సువార్త 15:29 చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త 15:29. యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమున వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసి, అయ్యా నీ పాదాలే శరణం, వీరందరికీ నీ పాదాలే శరణం ప్రభువా. ఈ గుడ్డివారికి, ఈ కుంటివారికి, అంగహీనులకు, ఈ బలహీనులకు, ఈ నిస్సహాయులకు నీ పాదాలే శరణం ప్రభువా అని ఆయన పడవేశారు. బతిలాడారు, ప్రభువా దయచేసి నీ వస్త్రాన్ని ముట్టుకొనివయ్యా, వాళ్ళని నీ వస్త్రాన్ని ముట్టుకొని వాళ్ళు బాగుపడతారు ప్రభు అని ప్రభువును బతిలాడుకున్నారట. ప్రభువు కూడా అనుమతించాడు సంతోషంతో. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థతలు పొందినారు. కాబట్టి ఈ భూమి మీద ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన నీకు ప్రాముఖ్యమైనది, నువ్వు ఎవరికైనా ఒక గొప్ప మేలు చేయాలి అని అంటే అన్నిటికంటే గొప్ప మేలు ఏదైనా ఉన్నదా అంటే ఒకే ఒకటి, అది ప్రభువు దగ్గరికి తీసుకురావడమే. ప్రభువు దగ్గరికి నువ్వు తీసుకుని వస్తే వారు తప్పక మేలు పొందుతారు. కాబట్టి నువ్వు చేసే గొప్ప మేలు ఏంటో తెలుసా? ప్రభువు దగ్గరికి తీసుకొని రావడమే. తీసుకొని వచ్చిన వారందరూ మేలు పొందారు. కాబట్టి ఆయన దగ్గరికి తీసుకువచ్చే వారిని ఆయన చూస్తున్నాడు. ఎవరు ఆయన దగ్గరికి తీసుకొని వస్తున్నారో ఆ తీసుకొని వస్తున్న వారి విశ్వాసాన్ని ఆయన చూస్తున్నాడు. నువ్వు తీసుకొని వస్తున్నావా? నీ విశ్వాసం ఏ విధంగా ఉంది? ప్రభు మాట్లాడుతున్నాడు. తీసుకొని వచ్చాను. తీసుకొని వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే 2 మేలు ప్రభు వారికి చేశాడు. తీసుకొని వచ్చిన వారికి 2 మేలు. మొదటి మేలు ఆత్మీయ మేలు, రెండవ మేలు భౌతిక మేలు. ఒకటేమో ఆధ్యాత్మికమైన మేలు, స్పిరిచువల్ హెల్ప్. రెండవది భౌతికమైన మేలు. భౌతికమైన మేలు అంటే కనపడే మేలు, ఫిజికల్ హెల్ప్. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వస్తే 2 మేలు జరుగుతాయి. మొట్టమొదట ఏ మేలు జరుగుతుందంటే ఆధ్యాత్మికమైన మేలు. ఆధ్యాత్మికమైన మేలు అంటే అంతరంగమునకు సంబంధించినది. మానవుని అంతరంగము అగాధంగా ఉంది. మానవుని అంతరంగంలో భయంకరమైన పాపము, పాపేచ్ఛలున్నాయి. మొట్టమొదట ప్రాబ్లం లోపల ఉంది, బయట లేదు. చాలా మంది అనుకుంటున్నారు కదా, బయట ప్రాబ్లం సరైపోతే అంత సరైపోతుంది అనుకుంటున్నారు. తప్పు. బయట ప్రాబ్లము అది పెద్ద ప్రాబ్లమే కాదు. అసలు ప్రాబ్లం ఏడుంది అని అంటే లోపల ఉంది. ఆధ్యాత్మిక జీవితంలో ఉంది లోపం. కాబట్టి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేసిన పని ఏంటి అని అంటే
మొట్టమొదట ఆధ్యాత్మికమైన మేలు చేశాడు. ఆధ్యాత్మికమైన మేలు ఏమిటి అని అంటే, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నది. కాబట్టి మొట్టమొదట నీ రోగానికి కారణం పాపం. నీ జీవితంలో నీ అనారోగ్యాలకు కారణం నీ పాపం. నీ జీవితంలో నీకు నెమ్మది లేకుండా ఉండడానికి కారణం నీ పాపం. చాలా మంది అనుకుంటున్నారు కదా, మిద్దెలు ఉంటే, మేడలు ఉంటే, భవంతులు ఉంటే, ఆదాయ మార్గాలు, ఆస్తులు ఉంటే ఇక అంతకంటే గొప్పదేముంది అనుకుంటున్నారు. ఆస్తులు, ఆదాయ మార్గాలు, గొప్ప ఉన్నత విద్య, ఉన్నతమైన ఆర్థిక స్థితి కలిగిన వారు ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చూడండి. అంటే భౌతికమైన ఏర్పాట్లు ఎన్ని ఉన్నా కూడా అవి ఎప్పుడు కూడా ఒక మానవ జీవితంలో మేలు చేయవు. అందుకొరకే ప్రభువు మొట్టమొదట తన యొద్దకు వచ్చిన వారిని ఆయన చేస్తున్న మొదటి మేలు ఏంటి అంటే వారికి పాపములు క్షమించుట. కాబట్టి పాపాలు క్షమిస్తున్నాడు. పాపాలు క్షమించే అధికారం ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన ఒక్కడే సర్వమానవాళి పాపము కొరకు పరిశుద్ధమైన తన రక్తాన్ని శిలువలో కాచాడు. ఆయన మన పాపముల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినాన తిరిగి లేచాడు. ఆయన నీ రుణం చెల్లించాడు, నీ అప్పు కట్టాడు. ఆయన ఒక్కడే నీ ఆ పాపపు రుణం చెల్లించగలవాడు. అందుకొరకే మొట్టమొదట ప్రభువు తన దగ్గరికి తీసుకొని వచ్చిన వారికి చేసిన మొదటి మేలు పాప క్షమాపణ. నీ పాపాలు క్షమించబడినాయా? వాళ్ళు రోగము కొరకని తీసుకొని వచ్చుటలో ఉద్దేశం ఏంటంటే మొట్టమొదట ఆధ్యాత్మికమైన మేలు పొందాలి. కాబట్టి అంతరంగ జీవితంలో లోపల చెడిపోయి పైకి మాత్రం నాకు అనారోగ్యం పోవాలి, జబ్బు వచ్చింది జబ్బు పోవాలి, లేకపోతే కాళ్ళు వచ్చింది కాళ్ళు పోవాలి, చెయ్యి నొప్పి వచ్చింది చెయ్యి ఇట్లంటే బాగానే వస్తుంది, ఇట్టంటే రావట్లేదు అంటాడు ఒక ఆయన. ఇట్టంటే బాగానే ఉందట, కానీ ఇట్టంటే రావట్లేదట. ఇట్టంటే రావడానికి మాత్రం అనిపిస్తున్నాడు. సంతోషమే, దేవుడు నిన్ను ఇట్లా అనేటట్టు చేయగలడు. కానీ నీలో ఉన్న పాపము ఉంటే మళ్ళీ రోగం వస్తుంది. నీ పాపము నీ జీవితంలో ఉన్నంత వరకు రోగము నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ముందు నీ జీవితంలో నీ పాపములు క్షమించబడినట్లు ప్రభువైన యేసునందలి విశ్వాసంతో నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకో. ఆ తర్వాత లోపల ఉన్న జబ్బు ఉంటే చెప్పండి, బయట ఉండే జబ్బు ఏదైనా తొలగిపోతుంది. కానీ లోపల జబ్బు పెట్టుకొని పైన జబ్బు పోవాలి అని అనుకుంటే అది పై పూతలే కానీ పై పూతలు ఎన్నడూ నిలవవు. కాబట్టి ప్రభు వారు మరి ఆధ్యాత్మికమైన మేలు ఏంటి అని అంటే పాపాలు క్షమిస్తాడు. రెండవది అనారోగ్యాన్ని తొలగిస్తాడు. ఎలా తొలగించాడు? పక్షవాయువు గలవాన్ని నీ పరుపెత్తుకొని నడుమని చెప్పి వారిని బాగు చేశాడు. కాబట్టి ఈ రెండు మేలు తీసుకొచ్చిన వారికి కలుగుతాయి. నీవు తీసుకొని రాబడ్డావు, ప్రభు సన్నిధిలో ఉన్నావు, నీకు ఈ రెండు మేలు కలిగినాయా? ఒకసారి ఆలోచించుకో. మరొక విషయం, ఇక్కడ ప్రభువు చూసిన విషయం ఏంటంటే ఆయన దగ్గరికి తీసుకుని వచ్చారు, లేక ప్రభువు దగ్గరికి నడిపించారు. యేసు ప్రభు వారు చూసే విశ్వాసం ఏంటి అని అంటే ఆయన దగ్గరికి నడిపించే విశ్వాసం. మొట్టమొదటి విశ్వాసం ఏంటిది? ఆయన దగ్గరకు నడిపించే విశ్వాసం. రండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటామని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. చాలు.
చదివేవారు గ్రహించుదురుగాక, వినేవారు గ్రహించుదురుగాక. బాప్తిసమిచ్చే యోహాను చెప్పిన మాటను బట్టి ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఇద్దరు వచ్చారు. ఇద్దరిలో ఒక వ్యక్తి గురించి అక్కడ తెలియజేయబడింది. ఎవరు ఆ వ్యక్తి? సీమోను పేతురు సహోదరుడైన అంద్రేయ. రెండో కాదు, మొదటి అని ఆంద్రేయ కాదు, అంద్రేయ. ఎందుకంటే బైబిల్లో ఉన్న పదాలు ఉన్నట్టుగా చదవాలి, అది కూడా మంచిది. అంద్రేయ ఇతడు మొట్టమొదట ప్రభు దగ్గరికి నడిపించబడ్డాడు. నడిపించబడడానికి గల కారణం ఎవరంటారు? బాప్తిసమిచ్చే యోహాను. బాప్తిసమిచ్చే యోహాను చెప్పిన మాటను బట్టి అంద్రేయ ప్రభు దగ్గరికి వచ్చాడు. అంద్రేయ ప్రభు దగ్గరికి తీసుకురాబడ్డాడు. అంటే అంద్రేయ రావడానికి అంద్రేయ వెనక ఎవరున్నారు చెప్పాలి? బాప్తిస్మమిచ్చే యోహాను. అతను ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, తర్వాత వచ్చిన చూడండి, తర్వాత వాక్యంలో 42 మొదట ఎన్నో వచ్చినమ్మా 41 ఉంది. ఇతడు అంటే సీమోను పేతురు. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటామని అతనితో చెప్పి. లోకమంతా ఆ దినాల్లో మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. ఇతడు చెప్తున్నాడు, మెస్సియాను నేను చూశాను. తమ్ముడికి చెప్తున్నాడు, తన సహోదరుడైన తమ్ముడు అంద్రేయ పెద్దోడు, పేతురు చిన్నోడు. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి. నేను దినాల్లో ఉన్న ఒక పరిస్థితి నేను చెప్తున్నాను. చాలా మంది సొంత వాళ్ళను పట్టించుకుంటలేరు, బయట వాళ్ళను పట్టించుకుంటారు. సొంత వాళ్లకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత మొదటిది, బయట వారికి ఇవ్వవలసిన ప్రాధాన్యత రెండోది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, అంద్రేయ మొట్టమొదట చేసిన పనేది తన సహోదరుడైన సీమోను చూచి సీమోను తీసుకొని వస్తున్నాడు ప్రభు దగ్గరికి. సీమోను ప్రభు దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. సీమోను ప్రభు దగ్గరికి తీసుకురాబడ్డాడు. ఈ విధంగా సీమోను చూసిన ప్రభు ఏమంటే అంటున్నాడు, నీ పేరు కేఫా అనబడును, నువ్వు పేతురు రాయివి అని ప్రభు ముందే చెప్పాడు. ఎందుకంటే ఆయన చూస్తే అని చెప్తాడు, వర్తమానం చెప్తాడు, భూతకాలం చెప్తాడు, భవిష్యత్ కాలం కూడా చెప్తాడు. ఆయన అన్ని ఎరిగినవాడు. ఆయన పేతురు చూసి చెప్పాడు. పేతురు ఆ ప్రభుని నమ్ముకోవడం జరిగింది. అంటే పేతురు ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన వారు ఎవరు? అంద్రేయ. అంతేకాదు, దేవుడు వాక్యంలో ఇంకా ఉంది. ఫిలిప్పును యేసు ప్రభు వారు కనుగొంటాడు. నన్ను వెంబడించుము అని అంటాడు 43లో, యోహాను సువార్త 1:43. తర్వాత ఫిలిప్పు చేసిన పని చూడండి, 45 వచ్చిన. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసినో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. గమనించండి, ఇక్కడ మళ్ళీ ఫిలిప్పు కూడా అదే పని చేశాడు. ఫిలిప్పును ప్రభు కనుగొన్నాడు, ప్రభువును తెలుసుకున్నాడు. ప్రభువును తెలుసుకున్న ఫిలిప్పు ఏం చేశాడు? నతనయేలు దగ్గరికి వచ్చాడు. మేము మెస్సియాను కనుగొన్నాము. ఆ మెస్సియా ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈయన రాని తీసుకుపోయాడు. నతనయేలు ప్రభు దగ్గరికి వచ్చినాడు అని అంటే దాని వెనక ఎవరున్నారు? ఫిలిప్పు ఉన్నాడు. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీవు ఎవరినైనా నా దగ్గరికి నడిపిస్తున్నావా? నేను చూస్తున్న విశ్వాసం, బలహీనులను నా దగ్గరికి తీసుకొచ్చి బాగు చేసేవారు వారిని నేను చూస్తున్నాను. అనేక మంది లోకంలో ఉన్న వారిని నా దగ్గరికి తీసుకొని వస్తూ నా సన్నిధిలో వాళ్ళని నిలుపుతూ నా కొరకు సాక్షులుగా చేసేటట్లు
ఎవరైతే తీసుకొస్తున్నారో వారిని నేను చూస్తున్నాను. కాబట్టి నువ్వు ఎవరిని ప్రభు దగ్గరికి నడిపిస్తున్నావు? ఇది ప్రభు మాటను అడుగుతున్నాడు. ప్రభు నేను రావడమే కష్టంగా, నేను ఒకరిని నడిపించేది ఆయన అంటావా? నేను రావడమే కష్టము, నేను ఇంకొకరిని ఏమో నడిపిస్తానంటే ఇది కష్టమే. పిలువబడవారు అనేకులట, ఏర్పరచబడవారు కొందరే. అటుగా ఉన్నవాడా, అటుగా ఉన్న సహోదరి, ఏదో ఎప్పుడు వస్తావో తెలియదు, ఎప్పుడు పోతావో తెలియదు, అసలు దేవుని మందిరానికి వెళ్తున్నావో వెళ్ళలేమో కూడా తెలియదు నువ్వు ఉన్న స్థలంలో. ఎందుకంటే మన సంఘంలో చాలా మంది అక్కడక్కడ ఉద్యోగాల్లో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అయితే ప్రభు అంటున్నాడు, నీవే ప్రభు సన్నిధికి రానప్పుడు, నీవే అటుగా ఉన్నప్పుడు నీది కష్టమే, మొత్తానికే పోతేమో జాగ్రత్త. బివేర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్. నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం గురించి నువ్వు జాగ్రత్త పడు, లేకపోతే నువ్వు నష్టపోతావు. కాబట్టి తాను నడిచాడు, మరికొందరిని నడిపించాడు. ఇక సమరయ స్త్రీ దగ్గరికి పోదాం. సమరయ స్త్రీ దగ్గరికి పోతే యోహాను సువార్త 4:29 చూడండి. యోహాను సువార్త 4:29. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా ఆ ఊరిలో నుండి బయలుదేరి 39వ వచనంలో ఇంకా తేడా ఏముందంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు దేవునికి స్తోత్ర. ఒక్క సమరయ స్త్రీ ద్వారా, ఆమె సుకారణ ఊరిలో ఉంటుంది, ఆ ఊరి వారికి అందరికీ సాక్ష్యం ఇచ్చింది, ఊరిని ప్రభు దగ్గరికి నడిపించింది. ప్రభు ఈ విశ్వాసాన్ని చూస్తున్నాడు. నువ్వు ఒక్కరినైనా నా దగ్గరికి తెస్తున్నావా? ఒక్కరినైనా నా దగ్గరికి నడిపిస్తున్నావా? నేను గమనిస్తున్న విశ్వాసం, ఎవరు నా దగ్గరికి ఆత్మలను నడిపిస్తున్నారో వారి విశ్వాసాన్ని నేను చూస్తున్నాను అని ప్రభు అంటున్నాడు. నీకు ఈ విశ్వాసం ఉందా? ప్రభువు దగ్గరికి నడిపించే విశ్వాసం నీవు కలిగి ఉన్నావా? ప్రభు దాన్ని చూసి సంతోషపడుతున్నాడు. నీ జీవితంలో ఉన్నదా లేదా పరీక్షించుకో. లేకపోతే ప్రభు దగ్గర ప్రార్థించి, ప్రభువా నేను నడుస్తాను, నాతో కొంతమంది నడిపిస్తాను, ముఖ్యంగా నా ఇంట్లో నడిపిస్తాను, నా ఇరుగు పొరుగును నడిపిస్తాను నీ దగ్గరికి అని నువ్వు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడితే ప్రభు సంతోషపడతాడు. ఇది నడిపించే విశ్వాసం మన ప్రభు వారు చూశాడు. ఇక రెండో విశ్వాసము ఎలాంటి విశ్వాసం అంటే ప్రయాసపడే విశ్వాసం. ఏ విశ్వాసం చెప్పండి? ప్రయాసపడే విశ్వాసం. ప్రభు దగ్గరికి నడిపించాలి అని అంటే ప్రయాసపడాలి. ప్రభు కొరకు ప్రయాసపడాలి. ప్రభు కొరకు ప్రయాసపడే విశ్వాసాన్ని ఆయన చూస్తున్నాడు. అంతే కదండి. ఒక సహోదరి ఆ ఇంట్లోకి పోగానే చక్కగా దేవుని సన్నిధిలో గౌరవించి మరి కూర్చోబెట్టి దేవుని వాక్యం విని, ఆ తర్వాత అన్న మీరు వాక్యం వింటారని, మీరు వాక్యం చెప్తారని చాలా మంది తీసుకొచ్చాను. వీళ్ళంతా వాక్యం వినాలన్నా, నేను వినాలి, నా ఇంట్లో వినాలి, దయచేసి మా ఇంటి వారికి వాక్యం చెప్పండి. ఇక వాక్యం అయిపోయింది, దేవునికి స్తోత్రం అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎందుకంటే ఒక సేవకునికి నా మట్టుకైతే నేను అనుకుంటా, మీరు నాకు చికెన్ బిర్యానీ పెట్టినా, లేకపోతే తందూరియా ఇంకేదేదో అంటారు, హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ పెట్టినా నాకు సంతోషం ఉండదు. నాకు సంతోషం కలిగించేది ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రజలు అందరూ ప్రభువునందు ఆనందించేటట్లు అందరూ వాక్యం వినాలి, ప్రభుని అంగీకరించాలి. అప్పుడు నాకు బిర్యానీ కంటే ఇంకెక్కువ సంతోషం కలుగుతుంది.
మొత్తానికి ఆత్మలో సంతోషం కలిగిన తర్వాత, అన్న అడగండి, నేను భోజనం సిద్ధపరిచానని ఇక చూడండి ఎంత మరి కర్రీసు అన్నీ తీసుకొచ్చి ఆ సేవకుడికి వచ్చిన వారికి అందరికీ వడ్డించింది. అమ్మ ఎంత ప్రయాసపడ్డారా, నువ్వు ఎంత ప్రయాసపడ్డావు, దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డావు, దేవుని కార్యం నిమిత్తం ఈ మనసు సంఘములకు ఇంతమందికి ఆతిథ్యం ఇచ్చావు, నీ ప్రయాస దేవుడు దీవిస్తాడు. కాబట్టి చాలామంది ప్రయాసపడేవారు ఉన్నారు, కానీ చెప్పండి, ప్రభువు కొరకు ప్రయాసపడేవారు లేరు. ప్రభువు కొరకు ప్రయాసపడే విశ్వాసము ప్రభువు చూస్తున్నాడు. వీళ్ళ ప్రయాస ఎంతదంటే, ప్రభువు కొరకు ఎంత ప్రయాసపడుతున్నారో ఒకసారి నేను చూపిస్తాను రండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. కొందరు పక్షవాయువు గల వాడిని ఒక మనిషిని 4 చేత మోయించుకొని, ఎస్, పక్షవాయువు గలవాడు ఎట్ట వచ్చిండు? నడిచి వచ్చిండా? మరి 4 చేత, మరి వాళ్ళను విశ్వాసులే ఉంటారు, మొత్తానికి 4 చేత మోయించుకొని తీసుకొచ్చారు. వాళ్ళు గైడ్ చేస్తున్నారు, కొందరు గైడ్ చేస్తున్నారు, నడిపిస్తున్నారు, కొందరిని 4 మనుషుల చేత మోయించుకొని వస్తున్నారు, మోసుకుంటూ వస్తున్నారు. ఎంత ప్రయాసండి! నడిపించే వ్యక్తిని ఎవరైనా తీసుకురాగలరేమో, కానీ మోసుకుంటూ తీసుకొచ్చే వారి విశ్వాసము ప్రభు చూస్తున్నాడు. మోసుకుంటూ తీసుకొస్తున్నారు, ప్రయాస మోసుకుంటూ తీసుకొస్తున్నారు. ఇది మొదటి విషయం, ప్రయాసలు. సరే, మోసుకుంటూ తీసుకొస్తున్నారు. ప్రభు దగ్గరికి చేరాలి. ప్రభు దగ్గరికి చేరడానికి అక్కడ ఏమైనా అనుకూల వాతావరణం ఉందా? 2వ వచనం చూడండి. ఆయన ఇంట ఉన్నాడని విన్నప్పుడు అనేకులు కూడి వచ్చేది కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయి, ఎక్కడికి తీసుకుపోతారు నాయన? అక్కడ ప్యాక్ అయిపోయింది. దెర్ ఈస్ నో ప్లేస్ ఎట్ ఆల్. అసలు అక్కడ స్థలమే లేదు, నిలబడడానికి కూడా స్థలం లేదు. అక్కడికి తీసుకుపోతారట. చూడండి, మోసుకుంటూ తీసుకుపోతున్నారు. ఇంకొకటి ఏంటి, అక్కడ స్థలం లేదు, అయినా తీసుకుపోతున్నారు. ప్రభు దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళ విశ్వాసం ప్రభు చూస్తున్నాడు, ప్రయాసంతో కూడిన విశ్వాసం. ఇంతకీ ప్రభు దగ్గరికి పోయారు. ఇంకా ఇంతతో అయిపోలే ప్రయాస. రండి, తర్వాత 4వ వచనం. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి, చాలా కొద్దిగా ఇది నడిచే మార్గం లేదు, నడుచుకుంటూ వచ్చే మార్గము లేదా? ఇప్పుడు మరి ఏ మార్గాలు వచ్చినట్టు వీళ్ళు? హెలికాప్టర్లో, మరి మొత్తానికి హెలికాప్టర్ లేవు. అప్పుడు పై మార్గాలు వచ్చారు. భూ మార్గాలు నడుచుకుంటే ఇంటికి పోదామంటే స్థలం లేదు, ఆయన పోవడానికే లేదు. ఇప్పుడు ఏకంగా పై మార్గాలు వచ్చారు, ఇంటి కప్పు మీదికి ఎక్కారు, అంటే పైకి ఎక్కారు. ప్రభువా, వీళ్ళ విశ్వాసము ఇంత గొప్పది కాబట్టి వీళ్ళ విశ్వాసాన్ని చూసావా? మా సంఘములో ఉన్న వారికి విశ్వాసం ఇవ్వు ప్రభువా. ఇంటి కప్పు ఎక్కారు. ఆ ఇంటి కప్పు ఎక్కి పై నుండి వారు తీసుకొస్తున్నారు. ఎంత ప్రయాస అండి! పైపెచ్చువాడు, పక్షవాయువు గలవాడు ఎక్కడ జారుతాడో జారకుండా జాగ్రత్తగా పైకి తీసుకుపోవాలి. పై మార్గాన్ని తీసుకుపోయినాడు, ఇంటి మీదికి తీసుకుపోయారు. ఎంత ప్రయాస! ఎందుకు మీకు ప్రయాస? ప్రభు కార్యము వీరికి జరగాలి, ఈ వ్యక్తికి జరగాలని నేను ప్రయాసపడుతున్నాను. కాబట్టి ప్రభువు కొరకు మనకు ప్రయాస ఉందా? ఇంటి కప్పు ఎక్కి ప్రభువు దగ్గరికి చేరడానికి ఇంటి కప్పు ఎక్కిన ప్రయాస. ఒక ఆయన
శుక్రవారం మందిరానికి పోదాము అని సిద్ధపడుతున్నాడట. సిద్ధపడుతుండగానే రండి 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 అందరు రండి అన్నట. మొత్తం భలే విశ్వాసం లేనుకున్నట్ట ఇంట్లో చూసేవాళ్ళకు. దాన్ని అంటే కరెంటు పోగానే ఇక ఆగి మళ్ళీ ఆగంటుందట. ఇక కరెంటు పోయింది, ఇంకేం పోతాను. ఇంకొక సహోదరట వర్షం పడేటట్టుంది, రండి రండి మందిరానికి రండి మందిరానికి రండి అని అంటే పక్క వాళ్ళకి ఎంత అనిపిస్తుందంటే ఈమె ఎంత విశ్వాసమో మందిరానికి ఇంత సిద్ధం చేసిందంట. దాన్ని బట్టి మాకు గమ్మి 2 చుక్కలు పడేయట అంతే. 2 చుక్కలు పడగానే అంటుందట మామూలు వర్షం రావట్లేదు, ఇక మందిరం ఏం పోతాం ఇవ్వాలని ఆగిపోయింది. ప్రయాసం ఉందా? ప్రభువు చూస్తున్నాడు సుమా. నిజంగా నీవు ప్రయాస పడుతుంటే నీ ప్రయాసను ప్రభువు చూస్తాడు. ప్రభువు చూసిన ప్రయాసపడే విశ్వాసం. వారు ఎంత ప్రయాసపడుతున్నారు. ఇంటి మీదకి ఎక్కారు, మోసుకొని పోతున్నారు. అంతేకాదు, అయిపోయిందా ప్రయాస, ఇంటి కప్పు విప్పి, బహుశా బెంగళూరు పెంకు ఏమో, కప్పు విప్పారట. కప్పు విప్పితే సరిపోయిందా? కింద ఏముంటాయండి? కట్టెలు, బల్లీసులు ఉంటాయి. ఆ కట్టెలన్నీ ఇప్పారు. ఎంత ఇప్పాలో చెప్పండి? మంచం ఆ అరుపుతో సహా దించేటంత పట్టాలి అంటే మామూలు మాట. ఎంత ప్రయాస. అసలు మోసుకొని రావడమే పెద్ద ప్రయాస. మోసుకొని రావడం వచ్చిన వ్యక్తిని పైకెక్కడం ఇంకా ప్రయాస. పైకెక్కిన వ్యక్తిని ఇల్లు ఇప్పడం ప్రయాస. ఆ కట్టెలు తీసేసి పరుపుతో దించడం ఇంకా ప్రయాస. ఈ ప్రయాసంతా ప్రభు చూస్తున్నాడు. ఒక సహోదరుడు ప్రభువులో మంచి భక్తుడుగా మారి దేవుని బహుగా ఆరాధిస్తూ చక్కగా కీర్తనలు పాడేవాడట. జాగ్రత్తగా వినండి. పెద్ద చదువురాడు, మామూలుగా చదువుకున్నాడు, 2-3 చదువుకున్నాడు, చక్కగా పాడేవాడు. ఒక్కసారి పాట వింటే ప్రభు అతనికి ఇచ్చిన కృపావరం ఏంటంటే ఎప్పటి పట్టేస్తాడట. అలాంటి కృపావరం. చక్కగా పాటలు పాడుతూ దేవుడి సన్నిధిలో ఇక ఆ సేవకుడు గమనించాడట. ఏం గమనించాడు? నాకంటే ఎక్కువగా ఈ సహోదరుడు కొత్తగా వచ్చినాడు, కానీ హీఈస్ గిఫ్టెడ్. ఇతడు దేవుని వరము కలవాడుగా కనపడుతున్నాడు. బ్రదర్, ఐ విల్ యూజ్ యూ. నేను నిన్ను వాడుకుంటాను. దేవుని మహిమ కన్నా అంతకంటే గొప్ప భాగ్యం నాకుందా? నువ్వేం పడాలి? ఆ సహోదరుడు పాట పాడుతుంటే అందరు కోరస్, అందరు కలిసి పాట పాడుతుంటే దేవునికి బహు మహిమ. ఎంత చక్కగా పాడేవాడు. అట్లా దేవుని మహిమపరుస్తూ ఉండగా మరి ఒక రోజు ఆ సంఘమునకు వచ్చిన ఓ కొత్త దైవజనుడు ఆ సహోదరుని పిలిచి అడిగాడట, అమ్మా, మీ ఆయన గారు ఇంత చక్కగా పాడుతున్నాడు, దేవుని ఇంత భయభక్తులు కలిగి ఉన్నాడు, ఈ సంఘాన్నంతటినీ పాటల్లో తాను నడిపించి అందరినీ ప్రభువులో మహిమపరిచేటట్టు చేస్తున్నాడు, అసలు ఇతన్ని ఎట్లా ప్రభులోకి తెచ్చావు తల్లి అని ఆ భార్యను కొత్తగా వచ్చిన ఒక సేవకుడు అడిగితే ఆ భార్య మాట చెప్పింది, అన్నా ఇతడు మామూలుగా రాలేదన్నా, ఇతన్ని మోసుకుంటూ తీసుకొచ్చానన్నా అని చెప్పిందట. అంటే ఈయనకు అర్థం కాక అనుకుంటాడు కదా, మోసుకొని తీసుకొచ్చినానంటే ఈయనకి ఇదేమన్నా పెరాలసిస్ వస్తే ఎత్తుకొని వచ్చినా ఏమని ఈయన అర్థం కాక ఎట్లా మోసుకుంటూ వచ్చావమ్మా అమ్మ అంటే చెప్పాడు. చూడన్నా, ఈయన దేవునికి భయపడడు, మనుషులను లెక్క పెట్టాడు. దేవునికి భయపడడు, మనుషులను లెక్క పెట్టాడు. బహుమండోడు. ఇసుమిటి మొండని ఏం చేసినావు, ఎట్లా తెచ్చావు అంటే, అన్నా నాకు ఒకటే తెలుసు. ఏంటి, ఏం చేశావు? ప్రతిరోజు నా భర్త కొరకు ప్రార్థించాను. అయ్యా, నీకు భయపడడు, మనుషులను లెక్క పెట్టడు, ఎవరిని లెక్క పెట్టడు, బహుమండోడు. ఈ మొండోని నువ్వు రక్షించుకో, నా భర్త ఇద్దరు రక్షించుకొని ప్రతి దినము కన్నీళ్లతో ప్రార్థించాను నా భర్త కొరకు. మందిరానికి పోయేటప్పుడల్లా ముందుగానే ప్రార్థన చేసి నా భర్తతో చెప్పేదాన్ని, అయ్యా రేపు ఆదివారం వస్తుంది మన మందిరాన్ని, చాలే అనేవాడు. ఆ వారం పోయింది. ఇట్లా ఎంతకాలం చెప్పానో తెలుసా?
3 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 3 years పట్టు వదలలేదన్నా. ప్రార్థించాను నా భర్త కొరకు. ప్రతి ఆదివారము, ప్రతి దినము దేవుని గురించి ఆయనకు చెప్తూ వచ్చాను. ప్రతిరోజు ఆదివారం మందిరానికి పోయేటప్పుడల్లా అయ్యా మందిరానికి పోదామయ్యా అని ప్రేమతో చెప్తూ వచ్చిందని 3 సంవత్సరాల కాలం ప్రార్థించింది. చెప్పండి, మందిరానికి రమ్మని చెప్పింది. 3వ సంవత్సరాంతంలోనంట దేవుడు ఆ హృదయాన్ని దర్శించాడు. నా భార్య పట్టువదలని విక్రమార్కులాగా మారింది కాబట్టి ఇంత ప్రేమతో చెప్తుందంటే ఇది ఉంది అని ఆ మనుషుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఆ మందిరానికి సిగ్గాడు. ప్రజలందరినీ దేవుల్లో బలపరుస్తున్నాడు. ప్రసంగం కంటే ముందు ఈ బ్రదర్ పాట పాడుతూ బాగుంటుందేమో అనుకున్నాడు సంఘస్థులంతా. ఇంత గొప్ప సాక్ష్యం ఎట్లొచ్చింది? ఆ సహోదరి చెప్పింది, మోసుకుంటూ వచ్చాను. ఒక్కరోజు కాదు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. నువ్వు ఎంత మోస్తున్నావు? ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ సొంత వాళ్ళ కొరకు, నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు, మీ అమ్మ నాన్న కొరకు ప్రతి దినము ఆ తండ్రిని ప్రార్థించు. ప్రభు మాటలు చెప్పు. నువ్వు ప్రార్థించి పని చేయి, దేవుడి కార్యం చేస్తాడు. ప్రార్థన లేకుండా నువ్వు పని చేస్తే ప్రయోజనం దక్కదు. ప్రార్థన దేవుడి సహాయం, చెప్పడం దేవునిలో చేసే పని. ఇవి 2 కలిశాయి. గొప్ప సాక్ష్యం అక్కడ కనపడ్డది. ఇక్కడ కూడా గొప్ప సాక్ష్యమే. మామూలు సాక్ష్యం అనేది వాళ్ళు ఇంత ప్రయాసపడి తీసుకొచ్చారు. వీళ్ళ ప్రయాస వ్యర్థమైపోయిందా? ప్రయాస వ్యర్థమైందా? వ్యర్థం ఎక్కడ వ్యర్థమైంది? ప్రభు వారు అక్కడ సెలవిస్తున్నాడు. చూడండి ఆ వచనాలు చూడండి. పదవచ్చు చివరి భాగంలో ఉంటుందిరా. నీ పరుపు ఎత్తుకొని దట్ ఈస్ ఓవర్, అయిపోయింది. అయితే ఇంకొక మాట అక్కడ ఏంటంటే 11వ వచనం, పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. నీవు లేచి, పడ్డవాన్ని ప్రభు అని అంటున్నాడు, నీవు లేచి లేకున్నాడు. ఆయన స్వరం నీవు లేచి అని చెప్పిన మాట ఆ పక్షవాయువు గల వారిలో బలం ఇచ్చింది. కాళ్ళు పడిపోయాయి, చేతులు పడిపోయినాయి. మామూలు పెరాలసిస్ కాదు ఇది. మంచానికే కట్టుబడిపోయిన పెరాలసిస్. ఆయన మాట నీవు లేచి అన్న మాట ఒక్కసారి ఈ నిర్జీవమైన స్థితిలో ఉన్న వీనిలో జీవాన్ని పోసింది. ప్రభు మాట. ప్రభు అంటున్నాడు, నువ్వు లే, నా కొరకు నువ్వు లేచి నిలవాలి, నువ్వు పరిగెత్తుకున్నాడు అనగానే వాడు దిగ్గున లేచి నడిచిపోతున్నాడు. ఎంత గొప్ప కార్యం అని అంటే వాళ్ళ ప్రయాస వ్యర్థము కాలేదు. వాళ్ళు ప్రయాసపడ్డారు. వారి విశ్వాసము, మొదటి విశ్వాసం నడిపించే విశ్వాసం, రెండవ విశ్వాసం ప్రయాసపడే విశ్వాసం. ప్రయాసపడే విశ్వాసం వ్యర్థమైందా? వ్యర్థం కాలే. దేవునికి ఏం తెచ్చింది? మహిమను తెచ్చింది. ప్రయాసపడే విశ్వాసం దేవునికి మహిమను తెచ్చింది. ఎంతమంది దేవుని మహిమపరిచారు? ఆ ప్రయాస వ్యర్థం కాలే. అందుకొరకే 1 కొరింథీ 15:58 భక్త పౌలు చక్కని మాట అంటాడు. కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తియున్నై. కాబట్టి ప్రభు కార్యాభివృద్ధి అందు మీ ఇంటి కార్యాభివృద్ధి కాదు, ఉద్యోగ కార్యాభివృద్ధి కాదు, ఇంకా ఏదో లోక సంబంధమైన వ్యాపార కార్యాభివృద్ధి కాదు. ఏ కార్యాభివృద్ధి?
ప్రభు కార్యాభివృద్ధి ఎందుగాక నువ్వు ఆసక్తులవైతే దేవుడు తప్పకుండా నీ వ్యక్తిగత జీవితంలో కూడా నేను దీవిస్తాడు. నీకు అసలు సత్యం తెలవకపోతుంది. ఏదో వ్యవసాయం చేసి బాగుపడదాం అనుకుంటున్నాం, వ్యాపారం చేసి బాగుపడదాం అనుకుంటున్నాం, ఇప్పుడున్న ఉద్యోగం కంటే కొంచెం పైకి పోవాలనుకుంటున్నావు. నీ చేత కాదు. ముందు ప్రభు కార్యాభివృద్ధి ఎందు నువ్వు ఆసక్తుడవై నీ దేవుడు నువ్వు లేపుతాడు. గుర్తుంచుకో దిక్కలాడా. నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నానేమో, నన్ను క్షమిస్తుంది. ఎందుకు నేను తిక్కలవాడు అంటే అన్నానంటే అర్థం కాదు. నేను తిక్కలవాడు కదా, తెలుస్తలేదు, సత్యం తెలుస్తలేదు. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉంటే ఆ ప్రభు తప్పకుండా మనల్ని నచ్చేస్తాడు. చూడడా ఆయన ప్రయాస, చూడడా ఈ బిడ్డ నా కొరకు ఇంత ప్రయాసపడుతున్నాడు, నా మందిరంలో చాపలేస్తున్నాడు, ఆయనకు ఉన్నత ఉద్యోగం ఉంది, ఆయనకు ఉన్నత స్థానం ఉంది, ఆయనకున్న ఇల్లు నాకు లేదంటున్నాడు. నాకంటే పెద్ద ఇల్లు కల్లోడు, నాకంటే తగ్గించుకొని దేవుని మందిరంలో ప్రచారం చేస్తున్నాడు. దేవుడు చూడడా. జరిగింది ఏంటంటే ఆ చాపలు వేసుకొని ప్రచారం చేస్తున్న వ్యక్తి అంతకంతకు డెవలప్ అవుతుండట, అంతకంతకు డెవలప్ అవుతుండట. ఇంకొక ఆయన వచ్చి మొత్తం ఫీలింగ్ అనమాట, ఇది బాగా చూసి తీస్తున్నాడు, అది బాగా అక్కడ డోర్ పెట్టు, ఇక్కడ డోర్ పెట్టు. వాడి పురుష మారనే లేదట, వాడి జీవితంలో ఇంకా అభివృద్ధి లేదట. కానీ దేవుని కొరకు ప్రయాసపడుతూ తన స్థానాన్ని, తనకున్న ఉన్నత స్థితిని కూడా వదిలిపెట్టి ప్రభు దగ్గర తగ్గించుకొని ప్రయాసపడుతున్నాడే, ఆ వ్యక్తిని ప్రభు బ్లెస్ అంతకంతకు ఎదిగిపోతున్నాడు. కాబట్టి ముందు ప్రభువు పనిలో ప్రయాసపడటం నేర్చుకో. అదే నీ ఆత్మీయ జీవితానికి నాంది. అది లేకుండా నీ ఎంతకాలం వచ్చినా ఇంకా అంతేగా అంత నిశ్చయం ఉన్నది కూడా పోతుందని చూసుకో. సరిగా లేకపోతే ప్రభువు నన్ను ప్రయాస లేకుండా ప్రయాసపడే విశ్వాసం. చివరిగా మూడో విశ్వాసం ఏంటి అంటే జరగక ముందే ప్రభు కార్యమును చూచిన విశ్వాసం. జరగలేదు, జరగక ముందే ప్రభు కార్యాన్ని చూసిరు. వాళ్ళు చూసిరు. చూడండి ఆ 11వ వచనం 12వ వచనం చూడండి ఒకసారి. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచి పోయేను కనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. ఇక్కడ ఆ మాట ఒకసారి గమనించండి, దాన్ని అండర్లైన్ చేయండి. ఏంటి ఆ మాట అంటే వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు. అక్కడ ఉన్నోళ్ళు అన్న మాట, ప్రభు దగ్గర నిలబడ్డోళ్ళు, కూర్చున్నోళ్ళు, సమూహం, సంఘం, ఆ ప్రజలందరూ అన్నమాట, ఇలాంటి కార్యాలు ఎన్నడూ మేము చూడలేదు అని చెప్పుకుంటున్నారట. అసలు సంగతి ఏంటంటే ఆడికి తీసుకొచ్చిన వారికి ఇట్ ఈస్ కామన్. యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారే కొంతమంది, వాళ్ళని ఇంటర్వ్యూ చేద్దాం. చూడండి, మీరు పెరాలసిస్ కలిగిన వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు, మీరు దీని గురించి ఏం చెప్తారు? మేమంతా చూసి ఆశ్చర్యపడ్డా. మీరేం చెప్తారంటే, మీరేమో ప్రభు కార్యమును చూసి నమ్ముతున్నారు, మేమైతే మంచం మీద పడుకొని ఇంటికాడ ఉన్నప్పుడే మేము ఇది బాగవుతాడు అని మేము అప్పుడే ఎరిగినాం. వీ నో బిఫోర్ హ్యాండ్, మాకు ముందుగానే తెలుసు, మాకు ముందుగానే తెలుసు. అక్కడ ఉన్న వాళ్ళకి ఎప్పుడు తెలిసింది? అప్పుడు తెలిసింది. ఎందుకంటే వాళ్ళు చూసి నమ్మినారు. కానీ తీసుకొచ్చిన వారు ప్రభు కార్యం చూడక ముందే వాళ్ళు విన్నారు. కాబట్టి జరగక ముందే చూచిన విశ్వాసం.
కాబట్టి ప్రభు కార్యము వారు జరగక ముందే చూశారు. వాళ్ళకి ఏమి ఆశ్చర్యం ఏమి లేదు. ఇట్ ఈస్ కామన్. గాడ్ కెన్ డూ ఆల్ థింగ్స్. ఆయనకు అసాధ్యమైనట్టు ఏది లేదు. మేము ఆయన మీద నమ్మకం ఉంచాము, ఆయన అన్ని కార్యాలు చేయగలడు అని వారు ఖచ్చితంగా చెప్తున్నారు. నువ్వు చెప్పగలవా? ప్రభు కార్యం జరగక ముందే అది జరుగుద్ది, ప్రభు జరిగిస్తాడు అని నువ్వు నమ్మగలవా? నువ్వు చూస్తున్నావా? కాబట్టి ప్రభు కార్యము జరగక ముందే వారు చూడగలిగినారు. అందుని బట్టి వారు ప్రభు దగ్గర తీసుకుని వచ్చినారు. ఇప్పుడు చూడండి, అందరూ దేవుని మహిమపరుస్తున్నారు. అందరూ దేవుని మహిమపరచుటకు గల కారణం తీసుకొని వచ్చిన వారిని బట్టే కదా. అక్కడ ఒక అద్భుత కార్యం జరిగింది. మామూలు కార్యం అసలు అది. వాడు మంచానికి బానిసైనోడు మంచాన్ని ఎత్తుకొని పోతున్నాడు. ఇంతకు ముందేమో జనాలు ఏం చూశారు? మంచం మీద మోసుకొని పోతుంటే చూశారు. ఇప్పుడేమో అదే మంచం పరుపును పైకి ఎత్తుకొని పోతున్నాడు. పరుపు పైకి ఎత్తుకొని పోతున్నాడు. అందరూ చూస్తున్నారు. పోయినంత లెక్క ఇదేం ఆశ్చర్యం! దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అక్కడ మారుమోగుతున్నాయి స్తోత్రాలు. ఈ మారుమోగే స్తోత్రాల వెనుక ఎవరున్నారు? ఎస్, తీసుకొని వచ్చిన వారు. నిన్ను బట్టి, నీ విశ్వాసమును బట్టి అనేకులు దేవునికి స్తోత్రం అని చెప్పే విధంగా, దేవుని మహిమపరిచే విధంగా నీవు ప్రభు దగ్గరికి ఆయన కార్యం జరగక ముందే జరుగుతుందని చూసి తీసుకొని రావాలి. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను, కానీ నా దేవుడు నా స్థితి మారుస్తాడు. దేవుడు నా స్థితి మారుస్తాడు. అది నేను నమ్ముచున్నాను. ఒక దినములోనే ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి ఉన్నాయే. ఇవి ఉన్నాయా లేవా? మరి నీ జీవితంలో పరిస్థితి ఎందుకు మారాలనుకుంటున్నావు? నీకు విశ్వాసం లేదు కనుక ఇక నా గతి ఇంతే, నా పరిస్థితి ఇంతే అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ ప్రభు ఏమనుకున్నాడంటే, జస్ట్ దినాన్ని చూడు. ఒక దినములోనే ఉదయం, మధ్యాహ్న, సాయంకాల, రాత్రులు ఉంటే 4 విధాలుగా 24 గంటలనే నేను మార్చి వేస్తే నీ పరిస్థితులను మార్చలేనా అని ప్రభు అంటున్నాడు. మార్చగలడు. ఆయనకు అసాధ్యమైనట్టు ఏది లేదు. అందును బట్టి విశ్వాసంతో ఆ ప్రభువును వెంబడించు. ఆయన కార్యం జరగక ముందే జరుగుతుంది అని నువ్వు చూసి ఆయనను వెంబడించు. ఇలాంటి విశ్వాసం ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇలాంటి విశ్వాసం, మొదటి విశ్వాసం ఏం చెప్పండి? నడిపించే విశ్వాసం. యేసు చూస్తున్నాడు. 2, ప్రయాసపడే విశ్వాసం. యేసు చూస్తున్నాడు. జరగక ముందే దేవుని కార్యం చూసే విశ్వాసం యేసు చూస్తున్నాడు. యేసు చూసిన ఈ విశ్వాసాన్ని బట్టి ఆయన ఎంతో సంతోషపడ్డాడు. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనలో ఈ విశ్వాసం ఉన్నదా? నేను సంతోషపడతానని ప్రభు ఆయన వాక్యాన్ని బట్టి మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని మనం పరీక్షించుకొని దేవుని బలలో పాల్గొని పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ప్రార్థన చేస్తున్నాం. ఒక్కసారి నీ జీవితంలో ప్రభు కార్యం జరుగు